హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎం ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం ఒక మోస్ట్ కన్ఫ్యూజింగ్ ఇంకా కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. టీవీ ఆన్ చేస్తే చాలు ఒక పక్కన గవర్నమెంట్ ఏమో మేము దేశం కోసం ఎంతో చేస్తున్నాం, డెవలప్మెంట్ అనేది పీక్స్ లో ఉంది అని అంటుంది. ఇంకో పక్క అపోజిషన్ ఏమో దేశం నాశనం అయిపోతుంది, గవర్నమెంట్ ఫెయిల్ అయింది అని అంటుంది. అసలు సాధారణ మనిషి అంటే కామన్ మ్యాన్ అనేవాడు ఎవరిని నమ్మాలి? గవర్నమెంట్ చెప్పేది నిజమా లేక అపోజిషన్ చెప్పేది నిజమా? అసలు డెమోక్రసీలో వీళ్ళ యాక్చువల్ రూల్స్ ఏంటి? ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని మనం ఎలా డిసైడ్ అవ్వాలి? ఈ వీడియోలో ఎలాంటి బయాస్ లేకుండా కంప్లీట్ ఫ్యాక్ట్స్ అండ్ లాజిక్స్ తో అపోజిషన్ గవర్నమెంట్ అనే ఈ టాపిక్ ని మనం సాల్వ్ చేద్దాం. ఇది జస్ట్ పొలిటిక్స్ గురించి మాత్రమే కాదు, ఇది మన ఫ్యూచర్ గురించి కూడా. సో వీడియోను చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియో మొదలు పెట్టే ముందు ఒకసారి వీడియో లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం బేసిక్స్ ని క్లియర్ గా తెలుసుకోవాలి. ఎమోషన్స్ పక్కన పెట్టి రాజ్యాంగం ప్రకారం ఎవరి పని ఏంటి అనేది చూద్దాం. ముందుగా గవర్నమెంట్ రోల్. గవర్నమెంట్ అంటే డిసిషన్ మేకర్. వాళ్ళు పాలసీస్ ని క్రియేట్ చేయాలి, లాస్ ని పాస్ చేయాలి, ట్యాక్స్ మనీని ప్రాపర్ గా మేనేజ్ చేయాలి. వాళ్ళ మెయిన్ జాబ్ ఏంటంటే కంట్రీని పర్ఫెక్ట్ గా రన్ చేయాలి. ఇప్పుడు అపోజిషన్ రోల్ ఏంటో చూద్దాం. చాలా మంది అనుకుంటారు అపోజిషన్ పని కేవలం అపోజ్ చేయడమే అని, కానీ ఇది రాంగ్. రాజ్యాంగం ప్రకారం అపోజిషన్ ఇస్ ద షాడో గవర్నమెంట్. వాళ్ళ మెయిన్ పని ఏంటంటే గవర్నమెంట్ చేస్తున్న పనులను క్వశ్చన్ చేయాలి. ఏదైనా బిల్ పాస్ చేస్తున్నప్పుడు అందులో ఉన్న లోపాలను బయట పెట్టడం, గవర్నమెంట్ పవర్ ని మిస్యూజ్ చేయకుండా వాచ్ డాగ్ లాగా పనిచేయాలి. సో గవర్నమెంట్ పని చేయడం అయితే అపోజిషన్ పని చెక్ చేయడం. ఇద్దరు కరెక్ట్ గా పనిచేస్తేనే డెమోక్రసీ అనేది సక్సెస్ అవుతుంది. కానీ రియల్ లైఫ్ లో ఏం జరుగుతుంది? ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం పోయి డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ స్టార్ట్ అయినప్పుడు. ఇప్పుడు మనం రెండు సైడ్స్ ని న్యూట్రల్ గా అనలైజ్ చేద్దాం. దీనికి మనం రెండు సినారియోలు తీసుకుందాం. ఇందులో ఫస్ట్ సినారియో వచ్చేసి వెన్ గవర్నమెంట్ మైట్ బి రాంగ్. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆల్ ఈస్ వెల్ అనే కలర్ ఇస్తారు. ఎగ్జాంపుల్ కి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అనుకోండి, గవర్నమెంట్ ఏం చెప్తుంది? లేదు, మేము చాలా స్కీమ్స్ తెచ్చాం, ప్రాబ్లం ఏం లేదు అనే డేటాను హైడ్ చేయడానికి ట్రై చేస్తారు. లేదా ఏదైనా పాలసీ ఫెయిల్ అయితే దాన్ని ఒప్పుకోకుండా ఇది అపోజిషన్ పార్టీ చేస్తున్న కుట్ర అని డైవర్జన్ పాలిటిక్స్ అనేది ప్లే చేస్తారు. ఇప్పుడు మనం రెండో సినారియోలోకి వద్దాం. వెన్ అపోజిషన్ మైట్ బి రాంగ్. అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎవ్రీథింగ్ ఇస్ డిజాస్టర్ అని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఏదైనా మంచి స్కీమ్ తెచ్చినా కూడా క్రెడిట్ అనేది గవర్నమెంట్ కి వెళ్ళకూడదు అని దానిని బ్లైండ్ గా అపోజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోడ్డు ప్రాజెక్ట్ వస్తుంది అనుకోండి, అది డెవలప్మెంట్ కి మంచిదే, కానీ అపోజిషన్ దీని వల్ల పేదవాళ్ళు ఇల్లులు పోతాయని ఈ ప్రాజెక్ట్ ఆపే ప్రయత్నం కూడా చేయొచ్చు. సో గవర్నమెంట్ అనేది మంచి పేరు రాకుండా ఉంటుంది, దీని వల్ల డెవలప్మెంట్ కూడా ఆగిపోతుంది. సో ఇక్కడ లాజిక్ అనేది కంప్లీట్ గా మిస్ అవుతుంది. గవర్నమెంట్ కి అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం ఉండాలి, అపోజిషన్ కి రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత ఉండాలి. ఈ రెండు మిస్ అయినప్పుడే మనం అంటే పబ్లిక్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ కు వద్దాం. టీవీ డిబేట్స్ చూసి డిసైడ్ అవ్వకండి, అసలు నిజం ఎలా తెలుసుకోవాలి? ఇక్కడే ప్రతి ఇండియన్ కి 3 స్టెప్ల ఫార్ములా ఉంది. ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి లుక్ ఫర్ అఫీషియల్ డేటా. పొలిటీషియన్స్ అనే వాళ్ళు స్పీచెస్ లో నెంబర్స్ చెప్తారు. మేము 1000 జాబ్స్ ఇచ్చామని ఒకరు, అసలు జాబ్ ఇవ్వలేదని ఇంకొకరు అంటారు. మరి మీరేం చేయాలి? గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ లైక్ ఆర్బీఐ, నీతి ఆయోగ్, మినిస్ట్రీ రిపోర్ట్స్ ఇవన్నీ చెక్ చేయాలి. రెండవది ఇంటర్నేషనల్ రిపోర్ట్స్, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ తో కంపేర్ చేయాలి. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి రీడ్ ద ఫైన్ ప్రింట్. ఏదైనా కొత్తలా వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇది అద్భుతం అంటుంది, అపోజిషన్ ఇది ఆత్మహత్య అంటుంది. మీరు ఆ బిల్ యొక్క సమ్మరీని చదవండి. పిఆర్ఎస్, లెజిస్లేటివ్ రీసెర్చ్ లాంటి వెబ్సైట్స్ లో ప్రతి బిల్ గురించి న్యూట్రల్ గా అనాలిసిస్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా మూడవది అనలైజ్ ద ఇంటెంట్ వర్సెస్ ఎగ్జిక్యూషన్. ఒక స్కీమ్ ఐడియా మంచిగా ఉండొచ్చు, కానీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కరప్షన్ జరగొచ్చు. అపోజిషన్ కరప్షన్ గురించి మాట్లాడితే ప్రూఫ్స్ ఉన్నాయా అని చెక్ చేయండి. గవర్నమెంట్ సక్సెస్ గురించి మాట్లాడితే గ్రౌండ్ రియాలిటీలో రిజల్ట్ అనేది కనిపిస్తుందో లేదో చెక్ చేయండి. ఇప్పుడు మనం ఎవరి సైడ్ తీసుకోవాలి అనే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది మీడియా. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మీడియా కూడా డివైడ్ అయిపోయింది. కొన్ని ఛానల్స్ ఏమో గవర్నమెంట్ కి భజన చేస్తాయి, అపోజిషన్ కి సపోర్ట్ గా గవర్నమెంట్ ని మాత్రమే టార్గెట్ చేస్తాయి. మరి సోషల్ మీడియా ఇది ఇంకా డేంజరస్. అల్గోరిథమ్స్ అనేది మీకు ఏం నచ్చుతుందో అదే చూపిస్తాయి. మీరు అపోజిషన్ ని సపోర్ట్ చేస్తే మీకు గవర్నమెంట్ మిస్టేక్స్ మాత్రమే కనిపిస్తాయి. రకరకాల సోర్సెస్ నుండి న్యూస్ చూడండి, మీకు నచ్చిన పార్టీని కూడా క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. చెప్పాలంటే ఇద్దరు పార్షియల్లీ రైట్, ఇద్దరు పార్షియల్లీ రాంగ్. పొలిటిక్స్ అనేది బ్లాక్ అండ్ వైట్ కాదు, అదొక గ్రే. గవర్నమెంట్ ఉన్నప్పుడు పవర్ ని కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మనం ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వకుండా ఫ్యాక్ట్స్ ని చెక్ చేయాలి. బ్లైండ్ గా ఎవరిని నమ్మకూడదు, క్వశ్చన్ చేయడం మానేయకూడదు. డెమోక్రసీలో గవర్నమెంట్ గొప్ప కాదు, అపోజిషన్ కూడా గొప్ప కాదు, ప్రజాస్వామ్యమే గొప్పది. ఆ ఫ్రెండ్స్, దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.